హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నేను మీకు ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో ఒక సేల్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఒక కంపెనీ అయితే క్రియేట్ చేసి ఉన్నాను నా యొక్క టాలీ ప్రైమ్లో. సో వీకే సేల్స్ అని చెప్పేసి నేనైతే క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే సేల్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో మనం సేల్ చేస్తున్నామంటే మనం ముందుగానే పర్చేజ్ చేసి ఉన్నాం. ఓకేనా? సో సేల్ చేస్తున్నామంటే మనం ముందుగానే పర్చేజ్ చేసి ఉన్నాం. సో పర్చేజ్ ఏవైతే చేసి ఉన్నామో ఆ ఐటమ్స్ అంతా కూడా మనం ఫస్ట్ టాలీ ప్రైమ్లో మనమైతే ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఎంత క్వాంటిటీ అయితే మనం పర్చేజ్ చేసి ఉన్నామో, ఏ ఐటమ్ పర్చేజ్ చేసి ఉన్నామో అదంతా కూడా మనం టాలీలో ముందుగానే మనం సేవ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ మనమైతే సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను ఎటువంటి పర్చేస్ అనేది ఎంట్రీ చేయకుండానే డైరెక్ట్గా ఒక సేల్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫ్యూచర్లో వీటికి సంబంధించి పర్చేజ్, సేల్స్ సంబంధించి ఓకేనా? సో చాలా ఎలాబరేట్గా, చాలా నీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా. సో టాలీ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది మనకు. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్ ఉంది చూడండి. సో దీని మీద ఎంటర్ చేయండి. ఓకే? సో దీని మీద ఎంటర్ చేయగానే ఆల్రెడీ సేల్ ఇన్వాయిస్ అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, మీకు పేమెంట్, రిసిప్ట్, జనరల్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. సో మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో షార్ట్ కట్కి వచ్చేసరికి F8. ఓకే? సో ఈ విధంగా సేల్ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పార్టీ నేమ్ అడుగుతుంది. ఓకేనా? సో పార్టీ నేమ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నట్లయితే మనమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో. సో మనం క్రియేట్ చేసి లేము కాబట్టి సో ఇక్కడైతే రావట్లేదు. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ పైన ఉంది చూడండి, క్రియేట్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే Alt+C అయినా ఎంటర్ చేయండి. సో చేయగానే ఈ విధంగా మనకు పార్టీ నేమ్, లెడ్జర్ నేమ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనల్ కన్స్యూమర్కి మనమైతే సేల్ చేస్తున్నాం. ఆ యొక్క పర్సన్ వచ్చేసరికి నేమ్ వచ్చేసరికి అజయ్ అనుకుందాం. ఓకేనా? AJY అజయ్ అనే పర్సన్కి మనం సేల్ చేస్తున్నాం. సో ఈ అజయ్ అనే పర్సన్కి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి తను మనకు సండే డేటర్ అవుతాడు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చేసి తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. అలానే ఇన్ కేసు తను GS నెంబర్ ఏమైనా ఇచ్చినట్లయితే GS నెంబర్ కూడా అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే? సో ఈ విధంగా మనం ఇచ్చేసి ఎంటర్ ఈ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే అది మనకు ఏదైతే పార్టీ నేమ్ ఉందో అది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ పార్టీ నేమ్ అయితే క్రియేట్ అయింది. ఓకేనా? తర్వాత సేల్స్ లెడ్జర్లో ఇక్కడ మనకు సేల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సేల్ అనే లెడ్జర్ అయితే క్రియేట్ చేసి లేదు. సో మనం క్రియేట్ చేసుకుందాం. అగైన్ Alt+C తోటి మనం సేల్స్ అకౌంట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో సేల్ అకౌంట్ అని క్రియేట్ చేసుకుందాం. సో ఇది సేల్స్ అనేది సేల్స్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుందంటే సేల్స్ కిందకి అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో సేల్స్ అకౌంట్ అని చెప్పేసి నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విధంగా మీరు కిందకి అయితే రండి. సో టైప్ ఆఫ్ సప్లై అయితే అడుగుతుంది. సో మనం ఏం సేల్ చేస్తున్నాం? గూడ్స్ సేల్ చేస్తున్నాం. సో ఇక్కడ గూడ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సర్వీస్ సేల్ చేస్తున్నట్లయితే సర్వీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎంటర్. ఓకే? ఈ విధంగా సేల్ లెడ్జర్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం నేమ్ ఆఫ్ ఐటమ్, మనం ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామో ఆ ఐటమ్ అయితే నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా స్పేస్ బార్ ఇచ్చినట్లయితే మన యొక్క స్టాక్ ఐటమ్ లిస్ట్ అంతా కూడా వస్తుంది. మనం ఏ స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేసి లేం కాబట్టి ఇక్కడైతే రావట్లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే సేమ్ అగైన్ Alt+C ద్వారా మనకైతే ఒక స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక లెడ్జర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివో మొబైల్ అనుకుందాం. సో వివో T2 ఓకే T2 Pro మొబైల్ సేల్ చేస్తున్నాం ఆ పర్టికులర్ కస్టమర్కి. సో ఇది దేని కిందకి వస్తుంటే జనరల్గా వివో T2 Pro అనేది మొబైల్ ఫోన్ కిందకి వస్తుంది. సో మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? లేదు అనుకున్నట్లయితే సో ప్రైమరీ కింద పెట్టేసి ఈ విధంగా ఇక్కడికి వచ్చేయండి. సో నెక్స్ట్ యూనిట్ అడుగుతుంది. సో మొబైల్ ఫోన్ అనేది మనం ఏ విధంగా సేల్ చేస్తున్నాం? నెంబర్సా, లేకపోతే డజన్సా? ఓకేనా? సో కిలోగ్రామ్సా? ఓకేనా? ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. సో యూనిట్ అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం పర్చేస్ చేసేటప్పుడు మనం ఏ విధంగా నెంబర్స్లో పర్చేస్ చేస్తున్నామా, డజన్స్లో పర్చేస్ చేస్తున్నామా, ఓకేనా, కేఎస్లో పర్చేస్ చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఇక్కడ యూనిట్ అనేది ఇవ్వాలి. సో మొబైల్ ఫోన్ అనేది జనరల్గా నెంబర్స్లో సేల్ చేస్తారు. సో నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. సో NOS అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ ఫార్మల్ నేమ్ వచ్చేసరికి నెంబర్స్ అయితే ఇవ్వండి. సో ఫార్మల్ నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ UQC అని ఉంది కదా. సో ఇది అయితే ఇవ్వండి. ఓకేనా? సో ఫార్మల్ నెంబర్ ఏదైతే ఉందో ఫార్మల్ నేమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. సో ఇక్కడ UQCలో నెంబర్స్ని ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఓకేనా? యాక్సెప్ట్. ఓకే? ఈ విధంగా మనం ఏదైతే యూనిట్ క్రియేట్ చేసామో ఆ యూనిట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఓకేనా? అలానే గైస్ ఇక్కడ మనం వివో T2 Pro మొబైల్ అయితే మనం సేల్ చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ మొబైల్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ GST కిందకి వస్తుంది అనేది మనం అయితే ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకేనా? సో ఆ మొబైల్ వచ్చేసరికి జనరల్గా మొబైల్ ఫోన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అని 18% కిందకి అయితే వస్తుంది. సో ఈ విధంగా ఎంటర్ 18% ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఓకే? సో టైప్ ఆఫ్ సప్లై అనేది గూడ్స్ కిందకి ఇచ్చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేయండి. ఓకేనా? యాక్సెప్ట్. సో ఓకే? సో ఈ విధంగా నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది కూడా మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ పర్సన్కి ఏ పర్సన్, ఇక్కడ అజయ్ అనే పర్సన్కి మనం ఎన్ని ఐటమ్స్ ఓకేనా, ఎంత క్వాంటిటీ మనం సేల్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్వాంటిటీ సేల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా? ఒకటే క్వాంటిటీ సేల్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి వార్నింగ్ వస్తుంది, నెగిటివ్ స్టాక్. ఎందుకంటే మనం పర్చేజెస్ అనేది ఎంట్రీ చేయలేదు, డైరెక్ట్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్లో చూపిస్తుంది. సో దీన్ని ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఈ విధంగా క్వాంటిటీ 1 సెలెక్ట్ చేసుకొని రేట్ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 24,399 అనుకుందాం. ఓకేనా? సో ఈ విధంగా ఒకటే మొబైల్ కాబట్టి ఈ విధంగా అమౌంట్ అయితే వస్తుంది. ఓకే? సో అలానే గైస్ ఇక్కడ మనం సేల్ చేస్తున్నామంటే ఇక్కడ GST విత్ GST తోటి మనమైతే సేల్
సేల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏదైతే ఈ అమౌంట్ ఇచ్చానో ఇది వితౌట్ జిఎస్టీ అనమాట. ఓకేనా. సో వితౌట్ జిఎస్టీ తోటి నేను ఇచ్చాను. ఇప్పుడు మనం విత్ జిఎస్టీ కూడా మనం అయితే ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికోసం మనం దీన్ని అవుట్పుట్ జిఎస్టీ అంటారు అనమాట. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ అంటారు. సో అదైతే మనం ఇన్వాయిస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఇక్కడ చూడండి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేటటువంటి ఏ లెజర్ క్రియేట్ చేసి లేము మనం. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం సిజిఎస్టీ, సో మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మనం అయితే విత్ జిఎస్టీ తోటి ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్కి సిజిఎస్టీ. ఓకే. సిజిఎస్టీ అనేది ఇక్కడ ఒక లెజర్ ఇస్తున్నాను. సో ఇది దేని కిందకి వస్తుంది అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. సో ఇది ఇక్కడ జిఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇది మనం సిజిఎస్టీ అనమాట. ఇక్కడ మీరు ఎటువంటి ట్యాక్స్ రేట్ అయితే ఇవ్వకండి. ఓకే. సో ఈ విధంగా సేల్ చేయండి. సో చూడండి మనం సిజిఎస్టీ అనే లెజర్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా అది అమౌంట్ అనేది తీసుకుంది. ఓకే. అగైన్ ఎంటర్ చేసి మనం మళ్ళీ ఇంకొక ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అదేంటంటే ఎస్జిఎస్టీ అనమాట. ఓకేనా. ఓకే. ఎస్జిఎస్టీ. సో విత్ ఇన్ ద స్టేట్లో మనం సేల్ చేస్తున్నట్లయితే మనకు జిఎస్టీలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనే రెండు ఉంటాయి. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేట్స్ మనం సేల్ చేసినట్లయితే ఐజిఎస్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ జిఎస్టీ సెలెక్ట్ చేసుకొని ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్యాక్స్ రేట్ అయితే ఏమి ఇవ్వకండి. ఓకే. సో ఈ విధంగా సేవ్ చేసుకున్నట్లయితే చూడండి మీరు మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి వితౌట్ జిఎస్టీ ప్రైస్ వచ్చేసరికి ఈ యొక్క అమౌంట్ అనుకున్నట్లయితే విత్ జిఎస్టీ తోటి మనకి ఇక్కడ ఈ అమౌంట్ అయితే వచ్చింది. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 29,498 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం సేల్ ఇన్వాయిస్లో ఏదైతే మనం ఏం సేల్ చేస్తున్నామో అంతా కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది బిల్ వైస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో జస్ట్ మీరు ఎంటర్ చేయండి. ఓకే. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక సేల్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో అది ఎక్కడ చూసుకోవాలంటే డే బుక్లో చూసుకోవాలి. డే బుక్లో అయితే ఉంటుంది. సో చూడండి మనం సేల్ చేసినటువంటి ఒక ఇన్వాయిస్ అయితే సేల్ ఇన్వాయిస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఎంటర్ చేయండి. ఈ విధంగా మనకు సేల్ ఇన్వాయిస్ వస్తుంది. సో ఈ యొక్క సేల్ ఇన్వాయిస్ని ప్రింట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ప్రింట్ ఉంది చూడండి. సో పైన ప్రింట్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని కరెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ చూడండి. ఓకే. సో ప్రివ్యూ చూస్తే ఈ విధంగా మనకు ఇన్వాయిస్ అనేది వస్తుంది. చూడండి అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను. ఆ క్రియేట్ చేసిన కంపెనీకి సంబంధించిన కంపెనీ నేమ్, ఓకేనా, అడ్రస్, జిఎస్ నెంబర్ ఇంత కూడా వస్తుంది. అలానే బయర్ డీటెయిల్స్ కూడా వస్తుంది అనమాట. ఆ బయర్కి సంబంధించి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఇక్కడ వాళ్ళ అడ్రస్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే వస్తుంది. మనం కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, అంతా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా చూడండి వివో మొబైల్ అనేది మనం ఒక సేల్ చేస్తున్నాం. క్వాంటిటీ ఒకటి అనుకున్నట్లయితే రేట్ వచ్చేసరికి 24,399 అనుకున్నట్లయితే టోటల్ అమౌంట్ ఇది. సో దీని మీద జిఎస్టీ అనేది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం టాలీ ప్రైమ్ యూజ్ చేసుకొని ఒక సేల్ ఇన్వాయిస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వన్స్ ఈ విధంగా మనం ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్వాయిస్ని మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ప్రింట్ తీసుకునే టైంలో అది సేవ్ చేయమని అడుగుతుంది. సో ఏదో ఒక ప్లేస్లో మనం 1 2 3 అని చెప్పేసి నేను సేవ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసినటువంటి ఇన్వాయిస్ని మనం డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా. ఎవరికైనా మనం పంపించవచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి డౌన్లోడ్స్లో 1 2 3. ఓకే. సో ఇది చూస్తున్నట్లయితే మనకు ఇన్వాయిస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే. సో ఈ విధంగా టాలీ ప్రైమ్లో మనం ఒక సేల్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా జనరేట్ అయితే చేయొచ్చు. ఓకే. సో గైస్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా. సో టాలీ ప్రైమ్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను ఇన్ ఫ్యూచర్లో. సో